నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కు హాజరు కానున్న సీఎం. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన. త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్న అమరావతి పనులు. కూటమి పాలనలో వైభవం దిశగా సాగుతోందని ప్రజల హర్షం. జయకేతన సభలో పవన్ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యా. ప్రజానాయకుడొచ్చాడన్న నమ్మకం బలపడిందన్న చిరంజీవి. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ రాకకు మార్గం సుగమం. ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతం. ముప్పై రోజుల కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. సంక్షోభ మూల కారణాలు తొలగితేనే శాంతి సాధ్యమని వ్యాఖ్య. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 ఏళ్లైనా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారన్నారు. నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు. మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము? లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు? కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి. ఇన్వెస్టిగేషన్లో జరిగాయి, ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు.
అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ద సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. లేకపోతే ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది, చూద్దాం. లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు, చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. సో వాళ్ళ లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. సో అదే కాకుండా చాలామంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు, విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. సో ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతంపై మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. జనసేన జైకేతన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగానికి మంత్రముగ్ధుడయ్యానన్నారు. సభకు వచ్చిన అశేష జనసంద్రం మాదిరిగానే తన మనసు ఉప్పొంగిందని ఎక్స్లో చిరు పోస్ట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని మెగాస్టార్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదించారు. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని చిరంజీవి పోస్ట్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు అతి త్వరలో తిరిగి పట్టాలెక్కనుండడంపై ఆ ప్రాంత ప్రజలు, రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన సిఆర్డీఏ సమావేశంలో దాదాపు 38,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలపడాన్ని వారు స్వాగతిస్తున్నారు. జగన్ జమానాలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి కూటమి పాలనలో వైభవం దిశగా సాగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతికి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. సీఎం చంద్రబాబు పాలనా వ్యవహారాలు చక్కదిద్దుతూనే అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. మంత్రి నారాయణ రాజధానిపై ప్రత్యేక దృష్టి సారించారు. జంగిల్ క్లియరెన్స్ పనులతో చిట్టడివిలా తయారైన రాజధాని ప్రాంత రూపురేఖలు మార్చారు. అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని అంచనా వేయడం, దాన్ని సరిదిద్దడంతో పాటు గతంలో పనులు ఎక్కడాగాయో చూసి వాటిని మళ్లీ ఇబ్బంది లేకుండా ప్రారంభించడంపై కసరత్తు చేశారు. ఐఐటీ నిపుణుల్ని పిలిపించి గతంలో జరిగిన పనుల్ని తనిఖీ చేయించారు. పరిపాలనా భవనాల పునాదుల్లో భారీగా నిలిచిపోయిన నీటిని తోడేశారు. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో పనుల ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గ ఆమోదంతో 48,000 కోట్ల విలువైన 73 రకాల పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. 37,702 కోట్ల విలువైన పనులకు సంబంధించి 59 టెండర్లను ఈ నెల 10న జరిగిన సిఆర్డీఏ భేటీలో ఆమోదించారు. గుత్తేదారు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేశారు. ఇందులో 22,607 కోట్లతో సిఆర్డీఏకు చెందిన 22 పనులు, 15,095 కోట్లతో అమరావతి అభివృద్ధి సంస్థ పరిధిలో 37 రకాల పనులు ప్రారంభించనున్నారు. అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో 9,000 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు పాత టెండర్లు రద్దు చేసి అన్నింటికీ మళ్లీ టెండర్లు పిలిచారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు రుణంగా ఇస్తోంది. హడ్కో ద్వారా 11,000 కోట్లు, మరికొన్ని బ్యాంకుల ద్వారా 5,000 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. మొత్తం 31,000 కోట్ల రుణాలను సమీకరించిన సిఆర్డీఏ ఆ నిధులతో పనులను ప్రారంభించనుంది. పనుల ప్రారంభానికి సిఆర్డీఏ తీసుకుంటోన్న చర్యలను రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ముగ్గురి కలయికతో ఈ రాజధానిని గత 5 ఏళ్ల గవర్నమెంట్ పరిపాలనలో ఆగిపోయి మెటీరియల్ అంతా కూడా పాడైపోయింది. దీన్ని మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేసుకొని డ్యామేజ్ అంతా రికవర్ చేసుకొని దీన్ని పునఃప్రాణానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. మనకి ఎన్ఆర్ఐ కాడ నుంచి హైవే కూడా అటు గొల్లపూడి టచ్ చేసి, అంటే గుంటూరు నుంచి వచ్చే రవాణా శాఖ అంతా కూడా గొల్లపూడి దాకా
రాజధాని టచ్ చేస్తూ ఆ రోడ్డు కూడా 95% పూర్తయిపోయింది. దీనివల్ల ఇంటర్నల్ రోడ్స్ ప్లాట్లోకి వెళ్ళడానికి మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా ప్రారంభం అవుతాయి. మా గ్రామంలో అంతకుముందు 15,000 20,000 అన్న ఉండేది కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక శంకుస్థాపన చేసి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి ఇప్పుడు 40,000 45,000 50,000 రూపాయలు జరుగుతుంది. పనులు కూడా స్పీడ్గా జంగిల్ క్లియర్ అంతా జరిగింది. పనులు కూడా అన్ని టెండర్లు పిలిచారు. శుభ్రంగా పూర్వవైభవం అంతకంటే ఎక్కువగా తొందరగా నారాయణ గారు కూడా చెప్తున్నారు 3 సంవత్సరాల దగ్గర కంప్లీట్ అయ్యేట్టుగా చేస్తా ఉంటున్నారు. అందరు రైతులకు కూడా పెన్షన్లు రావాల్సిన పెన్షన్లు అందుతున్నాయి. కౌళ్ళు వేసేసారు. అందరు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. అమరావతిలో గతంలోనే టీడీపీ ప్రభుత్వం పలు సంస్థలకు భూములు కేటాయించింది. అందులో 31 సంస్థలకు కేటాయించిన భూములకు CRDA ఆమోదం తెలిపింది. 2 సంస్థలకు వేరే చోట స్థలం కావాలని అడగటంతో ఆ మేరకు మార్పు చేశారు. మరో 11 సంస్థలకు స్థలం మార్పుతో పాటు పనులు ముగించాల్సిన కాల వ్యవధిని పొడిగించారు. నీరుకొండలో NTR విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారికి అనుసంధానం చేసే రహదారులు, కరకట్ట రహదారికి సంబంధించి 16,871 కోట్ల 52 లక్షల రూపాయలతో 19 పనులకు ఈ నెలాఖరులో టెండర్లు పిలువనున్నారు. రాజధాని పనుల పునఃప్రారంభానికి వచ్చే నెలలో ప్రధాని మోదీ వస్తారని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని వస్తున్నందున కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణంతో పాటు అమరావతి నిర్మాణానికి నిధులు వస్తాయని భావిస్తున్నారు. పనులు ప్రారంభం కానుండటంతో రాజధాని పరిధిలో భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. పనులు మొత్తం ఆపేశారండి గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మారింది. మంచి రోజులు వచ్చినాయి. కార్మికులు వస్తున్నారు. రేట్లు కూడా కొంచెం పెరిగినాయి. 5 సంవత్సరాల్లో ఎక్కడ నిర్మాణాలు ఆగిపోయినాయి. అస్తవ్యస్తం అయిపోయింది. ఈ అస్తవ్యస్తమైన అవస్థని మళ్ళీ ముందుకి బాబు గారు తీసుకెళ్తారని మేమందరం బాగా నమ్ముతూ ఈ రాబోయే ఈ నెలలో పనులు ప్రారంభం అయ్యి ఆ కొండవీటి వాగు అయ్యని కొంచెం ప్రాబ్లం ఉన్నాయండి. అవి తొందరగా తీస్తే వానాకాలం వర్షాకాలం అందరికి ఇబ్బంది లేకుండా ఉండిద్దని కోరుతున్నాం. ఇప్పటి వరకు అమరావతి పరిధిలో 1900 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించారు. మరో 4,000 ఎకరాలకు పైగా భూములు CRDA వద్ద ఉన్నాయి. వీటిని తనఖా పెట్టడం లేదా వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 64,000 కోట్ల రూపాయల వరకు అమరావతి నిర్మాణానికి అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. నిర్మాణాలు మొదలైతే భూముల ధరలు మరింతగా పెరుగుతాయని, ఆ మేరకు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని CRDA భావిస్తోంది. భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పుకు అడుగుపడింది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను దేశీయ వినియోగదారులు అందుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ మేరకు ఉపగ్రహ అంతర్జాల సేవలు అందించేందుకు స్టార్ లింక్తో దేశీయ టెలికాం సంస్థలు భారతీయ ఎయిర్టెల్, జియో ఒప్పందం చేసుకున్నాయి. సెల్ టవర్ లేకుండానే మారుమూల పర్వత ప్రాంతాలపై సైతం ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు స్టార్ లింక్ సేవలేంటి, వాటి ధరలు ఎలా ఉండబోతున్నాయో ఈ కథనంలో చూద్దాం. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో మార్కెట్లోకి వస్తున్న దేశీయ టెలికాం సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతీయ వినియోగదారులకు రుచి చూపించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శాటిలైట్ సాయంతో ఇంటర్నెట్ సేవలందించే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ సంస్థతో భారతీయ ఎయిర్టెల్, జియో ఒప్పందం చేసుకోవడంతో దేశీయ టెలికాం రంగంలో సరికొత్త అడుగులు పడ్డాయి. దీంతో మరికొద్ది రోజుల్లో భారత్లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకొచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం 5G వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నా ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య ఉంది. సరైన సిగ్నల్స్ లేని కారణంగా వాళ్లంతా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో స్టార్ లింక్ భారత్ మార్కెట్లోకొస్తే ఈ పరిస్థితికి చెక్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 5G నెట్వర్క్ అధునాతన వైఫై 6 సాంకేతికతను ఉపయోగించి ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ఉన్న రిసీవర్ ద్వారా హైస్పీడ్ వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం జియో, ఎయిర్టెల్తో సహా టెలికాం సంస్థలు తమ 5G నెట్వర్క్ టవర్లపై ఆధారపడుతున్నాయి. కానీ స్టార్ లింక్ నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. సంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సర్వీసులకు భిన్నంగా లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ను అందిస్తోంది. స్టార్ లింకుకు చెందిన దాదాపు 6,000 ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉండే కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండడం వల్ల తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చు.
ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్ కోసం భూమిపై స్థిరమైన ప్రదేశంలో చిన్నపాటి రిసీవర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిసీవర్లు సమీపంలోని స్టార్ లింక్ శాటిలైట్ క్లస్టర్లకు అనుసంధానం అయ్యాక ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. మారుమూల కొండ ప్రాంతాల్లోనైనా ఇంటర్నెట్ అందించవచ్చు. అదనపు హార్డ్వేర్ సహాయంతో విమానాలు, వాహనాలు, పడవల్లో కూడా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం 100కి పైగా దేశాల్లో 40 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లకు స్టార్ లింక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు కోట్లలో ఉన్నప్పటికీ నెట్ వేగం సరిగా లేని మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్ లింక్ ఉపయోగపడుతుంది. అయితే స్టార్ లింక్ అందిస్తున్న శాటిలైట్ సేవల ఏర్పాటు ఖర్చు అధికంగా ఉంటుంది. జియో, ఎయిర్టెల్ ధరల కంటే దాదాపు 10 నుంచి 14 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జియో, ఎయిర్టెల్ నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర 1000 రూపాయలు ఉంటే స్టార్ లింక్ ధర చూస్తే దాదాపు 10,000 ఉంది. స్టార్ లింక్ ఇన్స్టాలేషన్కు దాదాపు 30,000కు పైగా ఖర్చవుతుంది. మన దేశంలో ఈ ధరలు తగ్గే అవకాశం ఉన్నా దేశీయ టెలికాం సంస్థలు అందించే ఇంటర్నెట్ ధరలతో పోలిస్తే స్టార్ లింక్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ఛార్జీల పరంగా చూస్తే ఫైబర్ టెలికాం టవర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండే నగరాలు, పట్టణాల్లో స్టార్ లింక్ సేవల విస్తరణకు అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. అలా చూసుకుంటే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏమాత్రం అవకాశం లేని కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు మాత్రమే స్టార్ లింక్ సేవలు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. శాటిలైట్ సిగ్నళ్ల ద్వారా డేటా అందించాలంటే వాతావరణం కూడా అనుకూలించాలి. ఒకవేళ వర్షాలు, దట్టమైన మేఘాలు కమ్ముకున్నా సిగ్నళ్లకు విఘాతం కలుగుతుంది. మరోవైపు స్టార్ లింక్ ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన షరతులు విధించినట్లు జాతీయ కథనాలు చెబుతున్నాయి. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండేలా భారత్లోనే కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్రం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ సెంటర్ అందుబాటులో ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తిన సమయంలో తక్షణమే చర్యలు తీసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శాంతి భద్రతలు చేయి దాటిపోయేలా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న స్టార్ లింక్ ప్రధాన కార్యాలయం తలుపు తట్టాల్సిన అవసరం లేకుండా స్వదేశంలోనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండాలని కేంద్ర వర్గాలు చెప్పినట్లు వెల్లడించాయి. ఈ నిబంధనలపై స్టార్ లింక్ కంపెనీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే తమ అభిప్రాయాన్ని చెబుతామని ఆ సంస్థ తెలియజేసింది. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడం కోసం అనుమతులు కోరుతూ ఇప్పటికే స్టార్ లింక్ కేంద్ర ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకుంది. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ను తీసుకొచ్చేందుకు అడుగు ముందుకు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్లు కలిపి క్రూ-10 మిషన్ను విజయవంతంగా ప్రయోగించాయి. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను మోసుకెళ్తున్న ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. డ్రాగన్లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి బయలుదేరారు. తొలి దశలో భాగంగా రాకెట్ బూస్టర్ విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చి ల్యాండింగ్ జోన్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. రెండవ దశలో డ్రాగన్ ఫాల్కన్ 9 నుంచి విడిపోయి గమ్యం దిశగా ముందుకు సాగింది. అనంతరం నిర్దేశిత కక్షలో ప్రవేశించిందని స్పేస్ ఎక్స్ పోస్ట్ చేసింది. క్రూ-10 ప్రయోగంలో భాగంగా 4 వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి చేరుకుంటారు. గతేడాది జూన్లో సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు బోయింగ్కు చెందిన స్టార్లైన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించి ఐఎస్ఎస్కు వెళ్లారు. వారు 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉన్న తరువాత స్టార్లైనర్లో ప్రొపల్షన్ సమస్యలు తలెత్తడంతో వారు 9 నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు. అమెరికా పౌరులుగా ఎవరిని తమలో విలీనం చేసుకోవాలో తామే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దానిని తిరిగి తీసుకోవచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా, వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా ప్రభుత్వం గ్రీన్ కార్డులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రీన్ కార్డుకు పోటీగా ట్రంప్,
గోల్డ్ కార్డు విధానం ప్రకటించారు. $5 మిలియన్ చెల్లించి దాన్ని కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వం సాధించుకోవచ్చు. ఫలితంగా అమెరికాకు పెట్టుబడులతో పాటు ప్రతిభ తరలి వస్తుందని ట్రంప్ చెబుతున్నారు. ఇలా ట్రంప్ సర్కార్ ఇమిగ్రేషన్ విధానాలపై చర్చ జరుగుతున్న వేళ ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్లో 30 రోజుల కాల్పుల విరమణ సాధించాలన్న అమెరికా ప్రయత్నం సఫలమవుతోంది. 30 రోజుల కాల్పుల విరమణపై అమెరికా ప్రతిపాదనకు ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకారం తెలుపగా తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సమ్మతించారు. అయితే నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని, అవి శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. అమెరికా సహా మిత్ర దేశాలతో వాటిపై చర్చించాలన్నారు. సంధి ఉల్లంఘనలను నియంత్రించడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. కాల్పుల విరమణ సమయంలో కీవ్ తిరిగి ఆయుధాలు సమకూర్చుకుంటుందా అని పుతిన్ అనుమానం వ్యక్తం చేశారు. సంక్షోభానికి గల మూల కారణాలు తొలగిస్తేనే శాశ్వత శాంతి సమకూరుతుందని పుతిన్ పేర్కొన్నారు. సౌదీలో జరిగిన చర్చల సమయంలో అమెరికా ప్రతిపాదనకు జెలెన్స్కీ అంగీకారం తెలిపారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఆ ప్రతిపాదనను అమెరికా రాయబారులు రష్యాకు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సమీపంలో ఓ చిన్నపాటి విమానం ఓ భవనంపై కూలింది. ఈ ఘటనలో పైలట్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అప్పిన్ సమీపంలోని వెడ్డర్బర్న్ ఎయిర్ డోమ్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్ అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ పైలట్కు ఘటనాస్థలిలోనే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించాయి.